వ్లాగ్స్ వెల్కమ్ టు మమతా నిఖిలేష్. సో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. ఆల్రెడీ నేను చాలాసార్లు వీడియో చేశాను, కానీ ఇంకా డౌట్స్ అడుగుతున్నారు. సో ఇంతకీ ఏంటి ఆ వీడియో అంటే, సో పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ రిలేటెడ్ చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో మేము మళ్ళీ ఇప్పుడు ఒకసారి పెయింట్ వేద్దాం అనుకుంటున్నాము. ఈ హాల్లో వాల్ ఉంది కదా, ఈ వాల్ వచ్చేసి మనకి వాటర్ మొత్తం నిమ్ములాగా వచ్చేసి కొద్దిగా పాడైపోయింది. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో అందుకే ఒకసారి ఇది మళ్ళీ పెయింట్ వేద్దామనేసి అనుకుంటున్నాము. సో ఏ పెయింట్ వేస్తే బాగుంటుంది, ఇంటికి ఇంకా ఎలాంటి పెయింట్స్ వేస్తే బాగుంటుంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూస్తాను. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకి పెయింట్లో నార్మల్గా ఏది బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అయితే మనకి పెయింట్లో డిఫరెంట్ రకాలు ఉంటాయండి. ఒకటి ఇంటీరియర్ ఉంటుంది, ఎక్స్టీరియర్ ఉంటుంది. అంటే లోపల సైడ్ వేసుకోవడానికి, బయట సైడ్ వేసుకోవడానికి ఉంటుంది. సో నార్మల్గా ఏంటి అంటే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇట్లా రేకులు ఇల్లు కానీ ఇలాంటివి ఉన్నా కానీ స్లాబ్ ఉన్నా కానీ సో నిమ్మొచ్చేస్తుంది, వాటర్ అనేవి లీకేజ్ అవుతున్నాయి. సో ఏది వేసుకుంటే బాగుంటుంది అని చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అయితే జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో మనకి నార్మల్గా వాటర్ బయట నుంచి లోపలికి వస్తున్నాయి అని మీకు అనిపిస్తే, నిమ్మ వస్తుంది అనిపిస్తే మాత్రం సో మనకి డ్యామ్ ప్రూఫ్ ఏషియన్ పెయింట్స్ డ్యామ్ ప్రూఫ్ అనేది మనకి పెయింట్ దొరుకుతుంది. కొద్దిగా కాస్ట్ ఉంటుంది, కాకపోతే ఇది మనకి ఎక్స్టీరియర్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. బయట వాల్స్కి వేసుకోవడానికి, లేకపోతే పైన స్లాబ్ ఉండి లోపలికి వాటర్ అనేది నిమ్ములాగా వస్తుంది అని అనుకునే వాళ్ళు ఇది ఏషియన్ పెయింట్స్ డ్యామ్ ప్రూఫ్ అనేది, స్మార్ట్ డ్యామ్ ప్రూఫ్ అనేది వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ అనేది లోపలికి రాకుండా, వర్షం కానీ వాటర్ కానీ పడగానే కిందికి జారిపోతాయి అన్నమాట. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, మేము డ్యామ్ ప్రూఫ్ వేసినా కానీ మాకు వాటర్ అనేవి వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు. సో మేము కూడా ఇదే మిస్టేక్ చేసాం, కాకపోతే తర్వాత తెలిసింది అలా వేయొద్దని. సో నార్మల్ పెయింట్స్ లాగా ఒక 5 లీటర్కి 2 లీటర్ 3 లీటర్ వాటర్ యాడ్ చేసి వేయకూడదు అన్నమాట. ఎందుకంటే ఇది మనకి వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉండడానికి కాబట్టి. సో మనం ఏంటి అంటే చాలా తిక్కుగా వేయాలి. ఇప్పుడు 1 లీటర్ పెయింట్ ఉందనుకోండి, 50 ml to 100 ml వాటర్ మాత్రమే కలపాలి, ఎక్కువ కలపకూడదు. సో అలా తిక్కుగా వేయటం వల్ల ఏంటంటే వాటర్ అనేవి జారి కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది ఎక్స్టర్నల్గా వేసుకోవడానికి డ్యామ్ ప్రూఫ్ వాడతారు. సో డ్యామ్ ప్రూఫ్లో మనకి ఏషియన్ పెయింట్స్ బాగుంటుంది. అయితే డ్యామ్ ప్రూఫ్ కాకుండా ఇంటీరియర్గా లోపల నుంచి మనకి ఇలా బబుల్స్ లాగా కానీ, ఇలా పుట్టి పెట్టినప్పుడు పుట్టి ఇలా బ్రేక్ అయిపోయి క్రాక్స్ లాగా వస్తుంది కదా, దానికి అయితే ఏషియన్ పెయింట్స్ హైడ్రాలిక్ అని ఉంటుంది. సో అది వేసుకుంటే ఏంటి అంటే మీకు ఇంటర్నల్గా వాటర్ రాకుండా ఇంటీరియర్కి అది యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మేము ఈ వాల్కి మామూలుగా హైడ్రాలిక్ యూజ్ చేయాలి, కాకపోతే మాకు పైన కొంచెం లీకేజ్ ఉందని డ్యామ్ ప్రూఫ్ తీసుకున్నాము. సో డ్యామ్ ప్రూఫ్ తీసుకున్నాము. అయితే ఇందులో మాకు హాఫ్ పెయింట్ వరకు మిగిలిపోయింది. మళ్ళీ హైడ్రాలిక్ తీసుకొని ఇంటీరియర్ వేయటం ఎందుకు అని ఇదే డ్యామ్ ప్రూఫ్లో మనకి ఏషియన్ పెయింట్స్ వాళ్ళ నుంచి మనకి పెయింట్స్ కావాలి అంటే మనకి డైరెక్ట్ పెయింట్లో మిక్స్ చేసి ఇస్తారు, లేదంటే సపరేట్గా కావాలంటే ఇలా కవర్లో కట్టిస్తారు. ఎందుకు అలాగా, ఇందులోనే వాళ్ళే నీట్గా మిక్స్ చేస్తారు కదా, మనం ఎందుకు ఇలా కవర్లో తెచ్చుకోవడం, వాళ్ళ దగ్గర మిక్స్ చేయించుకోవచ్చు కదా అంటే దానికి కూడా చెప్తాను. మీరు ఇప్పుడు హాల్కి ఒక కలర్ వేసుకొని సైడ్ వాల్స్కి వేరే కలర్ వేసుకుంటారు కదా, సో అప్పుడు పెయింట్ ఒకటే తెచ్చుకొని ఇలా కలర్స్ ప్యాకెట్ తెచ్చుకుంటే మీరు 1 లీటర్ ఈ వాల్కి వేసుకొని 1 లీటర్ వేరే కలర్ మిక్స్ చేసి వేరే వాల్కి వేసుకోవచ్చు అన్నమాట. సో అందుకే నేను సపరేట్గా కలర్స్ అనేవి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు పర్పుల్ కలర్ అనేది ఈ మెయిన్ హాల్లో వాల్కి వేసి చూపిస్తాము, మీరు కూడా మాత్రం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ డ్యామ్ ప్రూఫ్ ఏమంటారు పెయింట్లో ఈ పర్పుల్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కవర్లో ఇంత థిక్గా కనిపిస్తుంది, కానీ మిక్స్ చేసిన తర్వాత కలర్ వేరే ఉంటుందండి. ఎందుకు అలా అంటే మనకు అక్కడ కలర్స్ రిలేటెడ్ ఒక బుక్ ఉంటుంది, అందులో ఏ కలర్ చూస్ చేసుకుంటామో మనం ఈ పెయింట్లో మిక్స్ చేసిన తర్వాత ఆ కలరే వస్తుంది. మనకి ప్యాకెట్లో పోసి ఇచ్చినప్పుడు థిక్గా ఉంటుంది, కానీ పెయింట్లో మిక్స్ చేసిన తర్వాత ఇలాగ లైట్ కలర్ అవుతుంది. మేము పర్పుల్ కలర్ చూస్ చేసుకున్నాము. కొద్దిగా ఈసారి లైట్ కలర్ వేద్దాం, ప్రతిసారి డార్క్ అవుతుంది అని. సో రోలర్ తీసుకొని రోలర్కి ఒక స్టిక్ కానీ లేకపోతే ఏదైనా పీవీసీ పైప్ కానీ యాడ్ చేసి కట్టేసుకొని ఇలా పెయింట్ చేసుకోవాలన్నమాట. సో మీరు సింగిల్ కోట్ వేసుకున్నా ఓకే, మీకు సింగిల్ కోట్ అంత బాగాలేదు అనుకుంటే
డబల్ కోట్ వేసుకోండి, చాలా మంచి లుక్ వస్తుంది. ఇంకా డ్యామ్ ప్రూఫ్ కానీ హైడ్రాలిక్తోని ఇంకా మంచి లుక్ వస్తుంది. సో ఇలా సెకండ్ కోట్ వేసిన తర్వాత మొత్తం ఆరిపోయిన తర్వాత మీకు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా వాల్ ఎంత నీట్గా అయిపోయిందో. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.